ఓం శ్రీమాత్రే నమః. మీ అందరికీ స్వాగతం. ఆగస్టు 16 నుండి 21 వరకు కుంభరాశి వారి జీవితంలో ఏ మార్పులు జరగబోతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అనుకోకుండా వచ్చే అవకాశాలు ఏమిటి, ఈ వారంలో మీకు శుభ ఫలితాలు పెరగాలంటే ఏ దైవారాధన చెయ్యాలి, ఏ చిన్న పరిహారం పాటించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని చిన్న సంఘటనలు కూడా మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో ఓం శ్రీమాత్రే నమః అని రాయండి. గత కొంతకాలంగా మీ జీవితాన్ని గమనిస్తే పరిస్థితులు ఒక కఠినమైన పరీక్షా కాలంలా నడుస్తున్నాయని మీకు అనిపించడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఎంత నిజాయితీగా నిరంతరం శ్రమించినప్పటికీ ఆ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం సరైన సమయానికి మీ చేతికి అందకపోవడం మిమ్మల్ని తీవ్రమైన నిరాశకు, నిస్పృహకు గురిచేసి ఉండవచ్చు. ఇంకొంచెం ఓర్పుతో ప్రయత్నిస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయని ఆశతో మీరు ముందుకు అడుగు వేసిన ప్రతిసారి అనుకోని రీతిలో కొత్త అడ్డంకులు, విఘ్నాలు ఎదురవ్వటం వల్ల చాలాసార్లు మీ మనసు తీవ్రమైన భారంతో కుంగిపోయి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఎదుటివారిని మంచి చెయ్యాలనే మంచి ఉద్దేశంతో వారి సమస్యలను మీ సొంత సమస్యలుగా భావించి మీ శక్తికి మించిన సహాయం చేయడానికి ముందుకు వెళ్ళిన చివరకు అదే మంచితనం మీ మీదకే తిరగబడి అపార్థాలకు, నిందలకు, విమర్శలకు కారణమై ఉండవచ్చు. మీరు చేసిన సహాయం పొందిన వ్యక్తులు ఎలాంటి కృతజ్ఞత లేకుండా ప్రవర్తించినప్పుడు నేను చేసిన మంచికి దేవుడు నాకు ఇచ్చిన ప్రతిఫలం ఇదేనా అనే బాధాకరమైన ప్రశ్న మీ మనసులో ఎన్నో రాత్రులు మెదిలే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీరు అనుకున్న విధంగా ప్రణాళికల ప్రకారం పరిస్థితులు అనుకూలించకపోవటం మిమ్మల్ని ఎంతో చిరాకుకు, మానసిక ఒత్తిడికి గురిచేసి ఉంటుంది. సమయానికి చేతికి అందాల్సిన డబ్బు రాకపోవడం, ఊహించని ధన నష్టం రావడం లేదా అనుకోకుండా వచ్చే పెద్ద పెద్ద వైద్య, కుటుంబ ఖర్చులు పెరిగిపోవడం వల్ల చేతిలో రూపాయి కూడా నిలవని పరిస్థితులు ఏర్పడి ఉండవచ్చు. ఈ ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని తీవ్రమైన మానసిక ఆందోళనలకు గురిచేసి ఉంటాయి. ఒక సమస్య తీరింది, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని మీరు ఊపిరి పీల్చుకునే లోపే మరో కొత్త సమస్య తలుపులు తట్టడం వల్ల మీ మనసులో ప్రశాంతత అనేది పూర్తిగా కరువై ఉంటుంది. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన అపార్థాలు రావడం, మాట పెరిగి పెద్ద గొడవలుగా మారడం జరిగి ఉండవచ్చు. మీ మనసులో ఏ మంచి ఉద్దేశంతో మాట్లాడారో ఎదుటివారి అర్థం చేసుకోలేకపోవడం, మీ అంతరంగంలోని బాధను ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా లోపలే దాచుకొని అనుభవించడం వల్ల మీరు విపరీతమైన మానసిక భారానికి లోనే ఉంటారు. కొన్నిసార్లు మీ అత్యంత సన్నిహితులు లేదా మీరు ఎక్కువగా ప్రాణం ఇచ్చిన వ్యక్తులే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మీకు కొండంత బాధను కలిగించి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారి పరిస్థితి చూస్తే మీ సామర్థ్యానికి, మీరు చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు రాకపోవడం, ఆఫీస్లో మీరు రాత్రింబవలు పడ్డ కష్టానికి ఇతరుల ప్రశంసలు కొట్టేయడం లేదా పదోన్నతుల్లో ఆలస్యం కావడం మిమ్మల్ని తీవ్రంగా వేధించి ఉండవచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు ఎంతగా పెట్టుబడులు పెట్టినా, ఎంతగా కష్టపడినా ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడం, పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాని పరిస్థితులు చూడాల్సి వచ్చి ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఎంత సమయం వేచించి రాత్రింబవులు చదివినా పరీక్షల సమయానికి గుర్తు రాకపోవడం లేదా ఆశించిన స్థాయిలో మార్కులు రాకపోవడం వంటి అనుభవాలు ఎదురై ఉండవచ్చు. ఈ వరుస పరాజయాలు మరియు అడ్డంకులకు చూసిన నా అదృష్టం ఇక ఎప్పటికీ మారదా, నా జీవితంలో వెలుగులు రావా అనే తీవ్రమైన సందేహం మీలో కలిగి ఉండడం సహజం. అయితే ఇక్కడ మీరు ఒక గొప్ప సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి కఠినమైన పరీక్ష వెనుక ఒక శక్తివంతమైన పాఠం దాగి ఉంటుంది. ప్రతి కాలరాత్రి తర్వాత వెలుగులతో కూడిన కొత్త ఉదయం ఏ విధంగా అయితే వస్తుందో అలాగే మన జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి కూడా ఒక ముగింపు తప్పకుండా ఉంటుంది. దేవుడు మన జీవితంలో కష్టాలను పంపించేది మనల్ని బలహీనపరచడానికి కాదు, భవిష్యత్తులో రాబోయే గొప్ప విజయాలను తట్టుకోగలిగేంత బలంగా మనల్ని తీర్చిదిద్దడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి. గతంలో మీరు చూపించిన సహనం, మీ నిజాయితీ, మీరు పడిన చెమట చుక్కలు ఏనాటికి వృధా పోవు. సరైన సమయం ఆసన్నమైనప్పుడు మీరు ఊహించిన దానికంటే అత్యంత గొప్ప ఫలితం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి గతాన్ని తలుచుకొని వర్తమానాన్ని పాడు చేసుకోకండి. మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనలో ఒక అనుభవంగా మాత్రమే స్వీకరించండి. మీలోని ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా మీ ధర్మాన్ని, మీ కర్తవ్యాన్ని నిజాయితీగా కొనసాగించండి.
దైవంపై అచంచలమైన విశ్వాసం, మీపై మీకు ఉన్న నమ్మకం, అలాగే చెదరని సహనం, ఈ 3 ఆయుధాలు మీతో ఉంటే మీరు ఎలాంటి కష్టమైన పరీక్షనైనా అద్భుతమైన విజయంగా మార్చుకోగలరు. ఈ కష్టకాలం శాశ్వతం కాదు. త్వరలోనే మీ జీవితం కొత్త ఆశలు, అద్భుతమైన అవకాశాలు, గొప్ప విజయాలకు నాంది పలిగే అద్భుతమైన రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ స్థాయికి మీరు చేరుకోవడానికి ఎంతగానో శ్రమించారు. మీ నేటి విజయం వెనుక లేదా మీ నిలకడ వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో త్యాగాలు, సమాజంలో పడిన అవమానాలు, కంటికి కనిపించిన కన్నీళ్లు దాగి ఉన్నాయి. మీరు ఈ రోజు సమాజంలో ఉన్నతమైన స్థితిలో లేదా ఒక మంచి స్థానంలో నిలబడ్డారు అంటే అది ఒక రోజుల్లో వచ్చిన అదృష్టం కాదు. ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా వేస్తూ, ఎదురైన ప్రతి ముళ్ళును, ప్రతి అడ్డంకిని ధైర్యంగా దాటుకుంటూ మీరు ఇంత దూరం వచ్చారు. అయితే జీవితంలో నగ్న సత్యాన్ని మీరు ఎల్లప్పుడూ మనసులో గుర్తుంచుకోవాలి. ఒక మనిషి సమాజంలో ఎదిగే కొద్దీ అతన్ని అభిమానించే వారి సంఖ్య ఎంత పెరుగుతుందో, అతన్ని చూసి అసూయపడే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. మీరు సాధించిన విజయాలు, మీకున్న పేరు ప్రఖ్యాతలు, మీ గౌరవ మర్యాదలు కొందరికి స్ఫూర్తిని కలిగిస్తే మరికొందరికి అది కంటికి కురుపులాగా అసూయగా మారే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీతో ఎంత ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లు నటించే వారందరూ మీ శ్రేయస్సునే కోరుకుంటున్నారని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది. పైకి తీపి మాటలు మాట్లాడుతూ మీ ముందే మిమ్మల్ని అభినందిస్తూ కనిపించే వ్యక్తుల వెనుక మీ గురించి సమాజంలో ప్రతికూలంగా ప్రచారం చేసేవారు కూడా ఉంటారు. మీరు వేసే ప్రతి అడుగును, ప్రతి కదలికను అత్యంత నిశితంగా గమనిస్తూ మీరు ఎక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తారా, మిమ్మల్ని ఎప్పుడు కిందకి లాగుదామని వేచి చూసే వ్యక్తులు కూడా మీ చుట్టూనే ఉండే అవకాశం ఉంది. మీరు ప్రాణంగా నమ్మిన సొంత వ్యక్తుల నుంచే తీవ్రమైన నిరాశ లేదా మోసం ఎదుర్కోవడం చాలా బాధాకరం. మీ విజయ రహస్యాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను తెలుసుకోవాలని కుతూహలంతో మీతో స్నేహం చేస్తూ ఆ తర్వాత అదే సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించే కుట్రలు కూడా జరుగుతాయి. అందుకే ఇకపై ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ రహస్యాలు, వ్యాపార మరియు ఆర్థిక ప్రణాళికలను పంచుకోవడంలో కొంత సంయమనం, గోప్యత పాటించడం ఎంతో మంచిది. ముఖ్యంగా మీరు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో ప్రతి నిర్ణయాన్ని వంకరగా చూసి విమర్శించేవారు మీకు ఎదురవుతారు. మీరు ఎంతో మంచి పని చేసినా అందులో 100 లోపాలు వెతికే మానసిక రోగులు సమాజంలో ఉంటారు. మీరు మౌనంగా ఉంటే చేతకనితనం అంటారు, మాట్లాడితే అహంకారం అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి చిన్న విమర్శకు మీరు సమాధానం చెప్పుకుంటూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. మీ అద్భుతమైన విజయం, మీ ఉన్నతమైన ప్రవర్తనే వారికి నోరు మూయించే సరైన సమాధానం అవుతుంది. ఈ సమయంలో మీరు పాటించాల్సిన మరొక ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే, ఏ కొత్త వ్యక్తిని లేదా పాత వ్యక్తిని కూడా అతిగా త్వరగా కళ్ళు మూసుకొని పూర్తిగా నమ్మేయకండి. మీ సంతోషాన్ని లేదా ఆనందకరమైన వార్తలను అందరితో పంచుకునే ముందు ఎదుటి వ్యక్తి మీ ఆనందాన్ని చూసి నిజంగా సంతోషిస్తున్నాడా లేక పైకి నటిస్తున్నాడా అనే విషయాన్ని మీ వివేకంతో గమనించండి. మీ మంచి కోరి పెద్దలు, మార్గదర్శకులు సలహాలు వినండి, కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే కుటిల మాటలను మాత్రం ఎంత మాత్రం మనసులోకి తీసుకోకండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయపడే వారి గురించి ఆలోచిస్తూ మీ అమూల్యమైన సమయాన్ని, శక్తిని వృధా చేయకండి. మీ దృష్టి కేవలం మీ లక్ష్యం మీదే కేంద్రీకరించండి. ఎందుకంటే ఒక చెట్టు ఎంత ఎత్తుకు ఎదుగుతుందో దానికి గాలి దాటి కూడా అంత బలంగా తగులుతుంది. అలాగే మనిషి ఎంత ఉన్నత స్థాయికి చేరుకుంటే అంత ఎక్కువ పరీక్షలు, అడ్డంకులు ఎదుర్కోవడం సహజం. అయితే భూమిలో బలమైన వేళ్లు ఉన్న చెట్టును ఎలాంటి భయంకరమైన తుఫాను కూడా కూల్చివేయనట్లే నిజాయితీ, శ్రమ, దైవ విశ్వాసం అనే వేర్లు ఉన్న వ్యక్తిని ఏ శక్తి కూడా ఎక్కువ కాలం అడ్డుకోలేదు. కాబట్టి మీరు మీ ఆశయ ప్రయాణాన్ని ఆపకుండా ధైర్యంగా ముందుకు సాగించండి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి ఆవేశంతో, కోపంతో కాకుండా మీరు సాధించే అద్భుతమైన విజయంతో మాత్రమే సమాధానం చెప్పండి. దేవునిపై ఉన్న విశ్వాసం గుండెలను నిలబెట్టుకోండి. మీ కష్టపడే తత్వాన్ని తగ్గించకండి. మీలోని మంచితనాన్నైతే ఎట్టి పరిస్థితుల్లోని కోల్పోకండి. సరైన సమయం వచ్చినప్పుడు మీ నిజాయితీకి, మీ సహనానికి, మీ పట్టుదలకు దేవుడు అత్యంత అద్భుతమైన గౌరవాన్ని, విజయాన్ని ప్రసాదిస్తాడు. గత కొంతకాలంగా మీ ఇంట్లో జరుగుతున్న కొన్ని ప్రతికూల సంఘటనలు ఒకసారి ప్రశాంతంగా విశ్లేషించండి. అత్యంత చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద వివాదాలుగా మారడం, ఇంట్లో ఎప్పుడూ ఉండే ప్రశాంతమైన వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోవడం, ఎలాంటి బలమైన కారణం లేకపోయినా దంపతుల మధ్య మాటామాట పెరిగి గొడవలకు దారి తీయడం వంటివి జరిగి ఉండవచ్చు.
ఇవి ఎందుకు జరుగుతున్నాయో తెలియక మీరు తీవ్రమైన మానసిక ఆందోళన చెందుతూ ఉండవచ్చు. మీరు కష్టపడి సమాజంలో ఒక మంచి స్థాయికి చేరుకున్న తర్వాత మీ ఎదుగుదలను చూసి అందరూ ఒకేలా సంతోషిస్తారని భావించడం అమాయకత్వమే అవుతుంది. కొందరు మీ సంతోషాన్ని చూసి హృదయపూర్వకంగా ఆనందిస్తే మరికొందరు మీ ఆనందాన్ని చూసి కుళ్ళుకుంటారు. అలాంటి ప్రతికూల మనస్తత్వం ఉన్న వ్యక్తులు మీ కుటుంబంలో అపార్థాలు రావాలని, మీ మనశ్శాంతి దెబ్బతినాలని, మీ ఇంట్లో నిత్యం గొడవలు జరగాలని కోరుకునే అవకాశాలు లేకపోలేదు. కొన్ని సందర్భాలలో పైకి ఎంతో ఆప్యాయంగా సొంత మనుషుల్లో మాట్లాడే వ్యక్తులే మీ ఇంట్లోని చిన్న చిన్న మాటలను వ్యక్తీకరించి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధాలు పెంచే కుట్రలు చేయవచ్చు. అందుకే ఎవరు వచ్చి ఏ మాట చెప్పినా వెంటనే నమ్మకుండా అందులోని నిజానిజాలు ఏమిటో ప్రశాంతంగా ఆలోచించి తెలుసుకోవడం ఎంతో అవసరం. ఇంట్లో ప్రశాంతత తగ్గిందని, చిన్న విషయాలకి కోపాలు వస్తాయని అనిపిస్తే ముందుగా మీరు సంయమనం, ఓర్పు వహించండి. ఆవేశంతో మాట్లాడే ఒక్క మాట కుటుంబ బంధాలను పూర్తిగా విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని వివేకంతో ఆలోచించి మాట్లాడండి. ముఖ్యంగా మీ కుటుంబ అంతర్గత విషయాలను, ఆర్థిక లావాదేవీలను బయట వారితో పంచుకోవడం పూర్తిగా తగ్గించండి. ఇంటి గుట్టు లంకమీలు అంటారు. మీ కుటుంబ సమస్యలను మీ ఇంట్లోనే కూర్చొని పరిష్కరించుకుంటే బంధాలు మరింత బలంగా తయారవుతాయి. నిజంగా మీ శ్రేయస్సు కోరే కొంతమందితో మాత్రమే మీ విషయాలను పంచుకోండి. ఈ సమయంలో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని, గౌరవాన్ని ఏమాత్రం కోల్పోకూడదు. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడే సమయాన్ని పెంచుకోవాలి. అనుమానాలకు, ఇతరుల పుకార్లకు చోటు ఇవ్వకుండా ప్రత్యక్ష సంభాషణకు ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి సమస్య అయినా ప్రారంభంలోనే సమసిపోతుంది. కుటుంబంలో ప్రేమ, గౌరవం, పరస్పర విశ్వాసం ఉంటే బయట నుంచి వచ్చి ఎలాంటి ప్రతికూల శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీ మనశ్శాంతిని కాపాడుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి విమర్శను మనసుకు తీసుకోకండి. ప్రతి ఒక్కరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. ఎవరి అంతర్గత ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఓర్పు, వివేకం, దైవ ధ్యానంతో ముందుకు సాగితే మీ కుటుంబంలో మళ్ళీ పాత రోజులు ఉన్నట్లుగా అమితమైన సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. రాబోయే కాలంలో మీ జీవితంలో ప్రధాన రంగంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూస్తే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అదనపు బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. మీపై ఉన్నతాధికారులు ఎక్కువ నమ్మకం ఉంచి కొత్త బాధ్యతలను అప్పగించవచ్చు. మొదట్లో ఇవి భారంగా అనిపించినా శ్రద్ధతో పూర్తి చేస్తే మీ ఉద్యోగానికి గొప్ప గుర్తింపు, ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. ఆఫీస్లో సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆగస్టు 16 నుండి 21 మధ్య అనుకూలమైన వార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో కొత్త వ్యాపార సంబంధాలు, నూతన అవకాశాలు లభిస్తాయి. అయితే ఎలాంటి ఒప్పందాలపైనైనా సంతకం చేసే ముందు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదివి నిర్ణయం తీసుకోండి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఆర్థిక పారదర్శకత చాలా ముఖ్యం. తొందరపడి కొత్త రకం వ్యాపారాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. ఆర్థిక విషయాలలో ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పొదుపుపై ప్రత్యేక దృష్టి పెట్టండి. పూర్వం ఇతరులకు ఇచ్చిన పాత బాకీలు లేదా మొండి బకాయిలు పాక్షికంగా వసూలయ్యే సూచనలు ఉన్నాయి. ప్రేమ మరియు వివాహ జీవితంలో ఉన్నవారు భాగస్వామితో నమ్మకంగా ఉండాలి. ఇతరుల మాటలు విని భాగస్వామిని అనుమానించవద్దు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం ఎంతో అమూల్యమైనది. గతంలో చదువుపై ఏకాగ్రత కుదరని విద్యార్థులకు ఇప్పుడు మానసిక స్థిరత్వం లభిస్తుంది. కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు సమయపాలన పాటిస్తూ చదివితే అద్భుత ఫలితాలు సాధిస్తారు. సమయాన్ని వృధా చేసే మొబైల్ ఫోన్, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. విదేశీ విద్య లేదా విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రాసెస్ వేగవంతమై వీసా మరియు అవసరమైన పత్రాలు సకాలంలో లభించే అవకాశాలు ఉన్నాయి. కొద్దిపాటి ఆలస్యాలు ఎదురైనా చివరికి విజయం మీదే అవుతుంది. ఈ కాలంలో మీ జీవితంలోకి వచ్చే కొత్త పరిచయాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. నూతన పరిచయస్తులు మీ అభివృద్ధికి తోడ్పడవచ్చు లేదా మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మిమ్మల్ని వాడుకోవడానికి చూడవచ్చు. కాబట్టి కొత్తగా పరిచయమైన వారికి మీ వ్యక్తిగత ఆర్థిక విషయాలను వెల్లడించకండి. మనుషులను వారి మాటలతో కాకుండా వారి ప్రవర్తన, చర్యల ఆధారంగా మాత్రమే అంచనా వేయండి.
మొత్తం మీద చూస్తే ఈ కాలం మీకు ఓర్పు, వివేకం, క్రమశిక్షణతో కూడిన దైవ విశ్వాసంతో ముందుకు సాగాల్సిన అత్యంత కీలక సమయం. తొందరపాటు నిర్ణయాలకు, అనవసరమైన ఆవేశాలకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మేలు జరుగుతుంది. కష్టపడే తత్వాన్ని నమ్ముకొని ముందుకెళ్తే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక మరియు విద్య వంటి అనేక రంగాల్లో ఊహించని ధనలాభాలు, శుభ పరిణామాలు మీకు లభించే సూచనలు ఉన్నాయి. మీ జీవితంలో ప్రతి ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకోవడానికి మీ ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకోండి. సమాజంలో మీ ప్రతిష్ట పెరిగే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఎలాంటి మానసిక స్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా అడుగులు వేయండి. ఈ ఆగస్టు 16 నుండి 21 వరకు ఉన్న కాలంలో గ్రహాల అనుగ్రహం నిండుగా లభించి సమస్త దోషాలు తొలగిపోవడానికి మరియు మనశ్శాంతి, ఐశ్వర్యం ప్రార్థించడానికి ప్రతిరోజు దైవారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయాన్నే శుచిగా స్నానం ఆచరించిన తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. పరమేశ్వరునికి స్వచ్ఛమైన జలంతో లేదా పాలతో అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మహామంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఆ శివనామ స్మరణ వల్ల మీ మనసులోని భయాలు, ఆందోళనలు తొలగిపోయి అద్భుతమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం లభిస్తాయి. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి తెల్లటి పూలు సమర్పించి శ్రీ సూక్తం లేదా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని భక్తితో పారాయణం చేయండి. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మంగళవారం మరియు శనివారాల్లో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి తమలపాకుల మాల సమర్పించి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శత్రు బాధలు, గ్రహ దోషాలు నివారించబడతాయి. అలాగే శక్తి ఉన్నవారు పశుపక్షాదులకు సేవా కార్యక్రమాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ప్రతిరోజు పక్షులకు దానం వేయడం, గోవులకు పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు తినిపించడం, అలాగే పేదలకు లేదా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం వల్ల మీ పూర్వజన్మ దోషాలు తొలగిపోయి గ్రహాలు మీకు అత్యంత అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తాయి. మేము అందించిన ఈ వివరాలు మిమ్మల్ని భయపెట్టడానికి ఎంతమాత్రం కాదు. ముందస్తుగా అప్రమత్తంగా ఉండి మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఒక మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగపడతాయి. దేవునిపై అచంచలమైన విశ్వాసం ఉంచి మిమ్మల్ని మీరు నమ్ముకొని ఓర్పుగా ముందుకు సాగితే ఆగస్టు 16 నుండి 21 మధ్య కాలంలో కుంభరాశి వారి జీవితంలో సరికొత్త శుభ పరిణామాలు, అద్భుతమైన అవకాశాలు వెల్లివిరుస్తాయి. ఈ ఆధ్యాత్మిక వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ కుంభరాశి మిత్రులతో షేర్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు పొందడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. కామెంట్ బాక్స్ లో ఓం శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మర్చిపోకండి. జగన్మాత దుర్గాదేవి పరమేశ్వరుని కరుణా కటాక్షాలు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ఓం ఐం హ్రీం శ్రీం